అంటే ఒక సమాజం యొక్క పరిమితిని, సమాజం యొక్క అనుభవాన్ని మళ్ళీ సమాజానికి చెప్పేటువంటి నిరంతర ప్రయత్నం సమాజంలో జరుగుతుంటుంది. కానీ సినిమా రంగంలో ఇవాళున్న పరిస్థితిలో ఒక సమాజం యొక్క అనుభవాన్ని, విద్యారంగంలో వస్తున్నటువంటి వక్రీకరణని, దానివల్ల సమాజంలో వచ్చే పర్యవసానం ఏదింతో దాన్ని నారాయణమూర్తి గారు ఈ సినిమాలో చెప్పడానికి ప్రయత్నం చేశారు. లక్ష్మీనారాయణ చెప్పినట్లుగా మా విద్యా పరిరక్షణ కమిటీ గత 40-45 ఏళ్ళుగా మేమెంత ప్రయత్నం చేసినా మేము సమాజంలో పెద్ద మార్పు తీసుకురాలేదు. మేమే మార్పు ఆశించాం, చేస్తూనే ఉన్నాం, కానీ ఆ మార్పు రాలేదు. మేము యువత కానీ ప్రజల దగ్గరికి కానీ మేము వెళ్ళలేకపోయాం. అట్లేదా మా మెసేజ్ వెళ్ళలేకపోయింది. ఆ మెసేజ్ను తీసుకుపోవడానికి ఒక పవర్ఫుల్ మీడియా సినిమా. నారాయణమూర్తి గారు మేము చేస్తున్న ప్రయత్నానికి దానికి ఒక సినిమా రూపం కల్పించి దాని వస్తున్న ప్రమాదాన్ని తన సినిమాలో చాలా బలంగా చెప్పి తెలుగు యువతకి, ఎందుకంటే తెలుగు భాషలో ఉంది కాబట్టి తెలుగు యువతకి ఏం జరుగుతున్నది మీరు ఆలోచించాలి, ఎందుకు విద్యారంగం ఇలా నష్టపట్టిపోయింది అనేటువంటి అంశాన్ని తీసుకొని సినిమా తీయడం చాలా కష్టం. ఇవాళ మీరు సినిమాను చూస్తే దాంట్లో వచ్చిన అంటే మొత్తం సినిమా రంగమే అది ఎలా తయారైందంటే మొత్తంగా విలువలో, సమాజంలో విలువలు నిలబెట్టడము, సమాజంలో మనిషిని మనిషిగా నిలబెట్టడము, సామాజిక మార్పు. 1950లో వచ్చే సినిమా రేపు నీదే, రోజులు మారాయి, మనుషులు మారాలి అని, రైతే రాదు అంటే ఆ రోజుల్లో వచ్చిన సినిమాలో కనీసం మెసేజ్ ఉండేది. మా తరము, మా యువకులుగా ఉన్నప్పుడు చూసేది. ఇవాళ అలా లేవు సినిమాలు. దాని కొనసాగింపు నారాయణమూర్తి గారిని అంటూ ఇంకా సమాజంలో మార్పు రావాలి, విద్య అందరికీ అందుబాటులో ఉండాలి. చాలామంది మిత్రులు మాట్లాడినట్లు కార్పొరేటీకరణ చేయడం వలన విద్య వ్యాపారంగా మారడం. ఏ సమాజానికైనా విద్యారంగాన్ని వ్యాపారీకరిస్తే ఆ సమాజానికి భవిష్యత్తు ఉండదు. విద్య అంటే విద్య సామాజిక మార్పుకి సాధనం. విద్య మనిషి ఆత్మగౌరవానికి అదొక మార్గం. విద్య జీవనానికి కాస్త సంపాదించుకోవడం కూడా ఒక మార్గం. బలహీన వర్గాల నుంచి, అట్టడుగు వర్గాల నుంచి వేల సంవత్సరాలుగా విద్య నిరక్షించబడింది. చదువుకోవద్దని ఆ మనువును మళ్ళీ ఆయన మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. చదువుకోవడానికి వీళ్ళంటే బహుశా మా తరంలో మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు కూడా ఇంత మా గ్రామంలో స్కూల్ ఉండేది. అప్పుడే 2-3 దళిత పిల్లలు వచ్చి, కానీ దళిత వాళ్ళందరూ కూడా మన పిల్లలు చదువుకోవాలని అనుకోలేదు. కానీ మొదటిసారిగా సమాజంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పు ఏమిటంటే ఎంత పేదవాళ్ళైనా మా పిల్లలు చదువుకోవాలని కాకుండా నాణ్యమైన విద్య రావాలి అనేటువంటి వాళ్ళు ఎంత కష్టపడ్డా సరే అటువంటి పిల్లలు ఎప్పుడైతే విద్యారంగానికి రావడం మొదలుపెట్టారో కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ వచ్చింది. కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ రావడం వలన డబ్బులున్న పిల్లలందరూ అక్కడ పోతున్నారు, మళ్ళీ పేద పిల్లలకి ఎక్కడ వస్తున్నారు. పేద పిల్లలు చదువుకోవడానికి వస్తున్న సందర్భంలో నాణ్యమైన విద్య ఇవ్వకుండా, సమానమైన విద్య ఇవ్వకుండా విద్యారంగంలో మొత్తంగా ఒక లాభాలు చేసుకోవాలి, వ్యాపారం చేసుకోవాలనే వాళ్ళు వచ్చారు. మొదటి తరం వ్యాపారస్తులు వచ్చిన వాళ్ళు కనీసం విద్య, వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి కొంత టాటాలు అంటువాడు వాడు 40% తన లాభాలని ఇవాళ కార్పొరేటీకరణ నారాయణమూర్తి గారి సినిమా చూస్తే వాళ్ళు లక్షణార్థం పేపర్ లీకేజ్ చేయడం, అంటే మార్కులను మ్యానిపులేట్ చేయడం, విపరీతమైన ప్రచారం చేయడం, మీడియాలో విపరీతమైన ప్రచారం చేయడం. ఇప్పుడు కాసిం ఆయన ఇప్పుడు ప్రిన్సిపాల్గా ఉన్నాడు. మేము ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి టీవీ ఛానల్లో ఒక అడ్వర్టైజ్మెంట్ చేయవచ్చునా? ఉస్మాన్ యూనివర్సిటీ బిల్డింగ్, ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ వేసి మా విశ్వవిద్యాలయం చదవండి, ఈ విశ్వవిద్యాలయానికి ఘనమైన మనం ఏం చెప్పడానికి లేదు. మన ఏ పబ్లిక్ యూనివర్సిటీ కూడా మీకు అడ్వర్టైజ్మెంట్ ఉండదు. ప్రైవేట్ యూనివర్సిటీలు 1, 2, 3, 4 అవి నిజమా కాదా? కానీ లాభాలు చేసుకున్నానేవాడు సామాజిక ప్రయోజనం కొరకు సినిమాలు తీయడు, లేదా వాటి విద్య ఇవ్వడు.
అటువంటి సందర్భంలో నారాయణమూర్తి గారు ఈ సినిమా తీసి సమాజానికి కార్పొరేటీకరణ జరిపి ఏం జరుగుతుంది, లాభాలు చేసుకునేటువంటి వాడు ఎటువంటి మ్యానిపులేషన్స్, ఎటువంటి అసలు వ్యూహాలు వేస్తుంటాడు, వాళ్ళ ఆశయం ఏమిటి, వాళ్ళు చదువుకునే కాలంలో ఆత్మహత్య అసలు మేము ఎప్పుడు వినేవాళ్ళం కాదు. అది ఇవాళ ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు పిల్లలు? హాయిగా చదువుకోవాలి. ఆర్ట్స్ కాలేజు మేము చదువుకున్న కానీ ఎలా ఉండే ఉస్మాన్ యూనివర్సిటీలో మా సబ్జెక్ట్లో పొలిటికల్ సైన్స్లో 50-60 జర్నల్స్ వచ్చాయి. అంతర్జాతీయ జర్నల్, బెస్ట్ జర్నల్, కాస్ట్లీ జర్నల్స్ వచ్చాయి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రివ్యూ, ఇంటర్నేషనల్ రివ్యూ, రాయల్ ఇన్స్టిట్యూట్ జర్నల్. ఇవాళ పోయి చూడండి మీరు ఉస్మాన్ లైబ్రరీలో ఒక పనికిరాని జర్నల్స్తో 5-6 ఉంటాయి. ఏమైంది ఆ యూనివర్సిటీ? ఎందుకు అట్లా పాడు చేశారు, ఎందుకు దాన్ని వ్యాపారీకరణ చేశారు అనే మౌలిక ప్రశ్నలు ఏవైతున్నాయో ఈ సినిమా దాదాపు మేము చేస్తున్న పోరాటానికి ఒక ప్రతిస్పందనగా మేము ఆ సినిమాలో ఆ సినిమా మా సినిమా అని అనుకుంటున్నాం. అంకురం అనే ఒక సినిమా వచ్చింది, అది పౌర హక్కుల సంఘం దాదాపు యొక్క పౌర హక్కుల సంఘానికి అదొక సినిమా. మేమందరం ఆ సినిమా చూసాం. కొందరైతే ఇన్స్పైర్ అయ్యమన్నారు, కొందరు ఏడ్చారు. అంటే పౌర హక్కుల సంఘం ఆ సినిమాను ఓన్ చేసి బాలగోపాల్ దగ్గర బాలగోపాల్ ఆ సినిమా చూసి చాలా అద్భుతంగా తీశారు. ఆయన సినిమా అనేది చూసేవాడు కాదు, కానీ సినిమా చూడండి మన సినిమా అదంటే ఆయన వెళ్ళి చూశాడు. ఇవాళ నారాయణమూర్తి గారి సినిమా కూడా అలాగే, అది పౌర హక్కుల సంఘం మీద ఎట్లయితే సినిమా తీశారో ఈయన విద్యా హక్కు మీద, అందరికీ విద్య అందుబాటులో ఉండాలి. నిజానికి ప్రపంచంలో ఏ దేశం అభివృద్ధి చెందిన, ఏది అభివృద్ధి చెందిన, కొరియా కానీ, వియట్నాం కానీ, క్యూబా, ఏ దేశం అని తీసుకోండి, యూరప్ కానీ, అమెరికా కానీ. అమెరికాలో పబ్లిక్ ఎడ్యుకేషనే ఇప్పటికి కూడా 2% ప్రైవేట్ స్కూల్స్, 90% కామన్ స్కూల్స్. అది పెట్టుబడిదారి వ్యవస్థ. కానీ మన దేశానికి ఏమైంది? ఇంత అంతరాలు, ఇంత వివక్ష ఉన్న దేశంలో ఎందుకు మనం అందరికీ సమానమైన విద్య ఇవ్వలేకపోతున్నాం? ఎందుకు మనం నాణ్యమైన విద్య ఇవ్వలేకపోతున్నాం? దాన్ని ఎందుకు కార్పొరేటీకరించాం? మనం ఎందుకు వ్యాపారీకరించాం? దాని పర్యవసానం అనేటువంటి ఒక సామాజిక అనుభవాన్ని నారాయణమూర్తి గారు తమ సినిమాలో చెప్పారు. కానీ వాళ్ళ భయవత, వాళ్ళు ఎలాంటి సినిమాలు చూడాలో వాళ్ళు ఆ సినిమాలు చూస్తారు. కానీ ఒక మెసేజ్ ఉన్న సినిమాని చూడాలి, ఒక మెసేజ్ ఉన్న సినిమా మన అనుభవాన్ని చెప్తున్నది అనేటువంటి ఆ ఆసక్తి ఏదైతుందో తగ్గింది. దానివల్ల ఆయన ఎంత కష్టపడి తీసినా, ఎంత రిస్క్ తీసుకొని సినిమా తీసినా అది మన సినిమా అని అనుకోవడం లేదు. వాళ్ళు మన అనుభవం చెప్తున్నాను. రకరకాల సినిమాలతో కొన్ని సినిమా ఎందుకు సక్సెస్ఫుల్ అవుతుందో మనకు తెలియదు. కానీ ఇలాంటి సినిమాలు వెళ్ళి మనం చూడాలి అనేటువంటి ఆసక్తి ఏదైతుందో అది తగ్గడం వల్ల కూడా సినిమాలు తీసేటువంటి వాళ్లకు చాలా ఆలోచించారు. ఎందుకంటే ప్రమాదకరమైన రంగం అది. ఓసారి కొన్ని లక్షలు అని వాళ్ళు కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీస్తే ఫెయిల్ అయితే అసలు చాలా. కానీ నారాయణమూర్తి గారు అలా వరి అయ్యి వాడుకోడు. ఆయనకెందుకు, ఆయన జీవితంలో తన వ్యక్తిగత అవసరాలు ఏం లేవు. చిన్న గదిలో ఉంటాడు, తాపు మీద పడుకుంటాడు, ఆయన ఆటోలు. ఆయనకు సినిమా ప్రొడ్యూసర్, సినిమా డైరెక్టర్ అనేటువంటి ఆ కాన్షియస్నెస్సే లేదు. ఆ రంగంలో ఉండి తామరాకులాగా, తామరాకు మీద బొట్టులాగా దాన్ని ప్రభావమే లేదు ఆయన మీద. చాలా ఆశ్చర్యంగా. ఎందుకంటే సామాజిక ప్రయోజనము, సమాజం మారాలి, విలువలు కాపాడాలి, మానవ సంబంధాలు మరింత మెరుగుపడి మానవీయంగా మారాలి అని ఒక ఆశయం కొరకని, ఒక లక్ష్యం కొరకు జీవిస్తున్న వ్యక్తి సామాజిక ప్రయోజనం కొరకు తీసిన ఈ సినిమా ఏదైతుందో దీన్ని ఇక ఆయనకు ప్రచార సాధనాలు లేవు కాబట్టి మనమే ప్రచారం చేయాలి. ఆ ప్రచారం చేయడానికి మేమందరం కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తామని, ఈ సినిమాను అందరూ కాస్త చూడాలని, మేమందరం చూడాలని ఎందుకంటామంటే ఇప్పుడు మీ అనుభవం ఏదైతుందో మీకు అక్కడ కనిపిస్తుంది. ఎందుకు విద్యారంగంలో పాడైపోయి తెలుస్తుంది కనుక మనకున్న అనుభవం మరింత స్పష్టంగా అనుభవం కావాలంటే ఒక సినిమా చూడాలి. కనుక ఆ స్పష్టత కొరకైనా సినిమా చూడండి. యువతకి మేము ప్రత్యేకంగా మేము అప్పీల్ చేస్తున్నాం. నారాయణమూర్తి గారికి విద్యా పరిరక్షణ కమిటీ తరఫు నుంచి ధన్యవాదాలు చెప్తూ, ఆయన అభినందన చెప్తూ, నేను సినిమాలు తీస్తూ వస్తున్నాను. ఎక్కడైనా ఒక సమస్య ఉత్పన్నమైతే దాన్ని స్పందించి మీ మీడియా వారు కవర్ చేస్తారు. ఓ జర్నలిస్ట్ వ్యాసం రాస్తారు, ఓ ప్రజావాగ్గేయకారుడు పాట రాస్తాడు, ఆడతాడు, పాడతాడు. ఒక నాటక రచయిత నాటకం రాస్తాడు, ఆడతాడు. అలాగే ఒక సినిమా కళాకారుడుగా
ఓ సంస్థ సైనికుడిగా నేను సినిమాలు తీస్తూ వస్తున్నానండి. ఇప్పుడు నేను తీసిన సినిమా యూనివర్సిటీ పేపర్ లీక్. ఇది ఎందుకు తీసంటే ముఖ్యంగా భారతదేశంలో విద్యా వైద్యం రెండు సేవా రంగాలు. అలాంటి సేవా రంగాలు కాస్త ఈవేళ వ్యాపార రంగాలు అయిపోయాయి. 1986లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నూతన విద్యా విధానం ప్రకటించినప్పుడు ఈ భారతదేశంలో ప్రైవేట్ సెక్టార్, ముఖ్యంగా కార్పొరేట్ సెక్టార్ బీభత్సంగా పెరిగిపోయింది. వ్యాపారంగా అయిపోయింది విద్య. దాని యొక్క పోకడ రాను రాను ఎంత విశృంఖలంగా, ఎంత దారుణంగా డబ్బే ప్రధానంగా పనిచేస్తున్నాయో, దానివల్ల ఎటువంటి అవలక్షణాలు ఏర్పడుతున్నాయో, ఏ రకంగా విద్య ఈవేళ ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల కబంధ హస్తాల్లో కూరుకుపోయి, ఇరుక్కుపోయి, నలిగిపోతుందో నేను చిత్రం ద్వారా చెప్పాను. ఎందుకంటే రాను రాను ప్రైవేట్ కళాశాలలు ఎక్కువైపోవడం వల్ల వాళ్ళే గొప్పగా చదువుతూ ఉద్యోగాలు సంపాదిస్తారు అనే నోషన్ తీసుకురావడం కోసం, అనే భావజాలాన్ని తల్లిదండ్రుల్లోని విద్యార్థుల్లోని కల్పించడం కోసం దే ఆర్ డూయింగ్ మాల్ ప్రాక్టీస్ లైక్ పేపర్ లీక్స్. ఎక్కడ అవినీతి అధికారులు ఉంటారో వాళ్ళని పట్టుకొని వాళ్ళకి అనేక రకాలుగా లాక్స్ ఆఫ్ రూపీస్ వాళ్ళకి ముట్ట చెప్పి రాయించడం మొదలుపెట్టారు. అక్కడి నుంచి వాడు రాయడం, వాడు ర్యాంకులు కొట్టడం, రిజల్ట్స్ వచ్చిన తర్వాత మా కళాశాల చదివిన వాళ్ళకే నెంబర్ 1, 2, 10 ర్యాంక్ లైక్ దిస్ అని ఒక మీడియా లేలా, ర్యాంకులు గోలా అని ఒక ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అక్కడి తల్లిదండ్రులు సో అక్కడ చదువుకుంటేనే విద్య వస్తుందేమో, అక్కడ చదువుకుంటేనే ర్యాంకులు వస్తాయేమో అని ఎగబడిపోవడం. అక్కడి నుంచి వచ్చిన తర్వాత వీళ్ళు ఇప్పుడు ముప్పుడుగా ఫీజులు పెంచేయడం, ఇది ఒక విషక్రీడ అయిపోయింది, ఒక వ్యాపార మాఫియా అయిపోయింది. సో కళాశాలలో ఇలా చదువుతున్న తర్వాత ఎవరికైతే ర్యాంకులు వస్తే నైట్ అండ్ డే కష్టపడి చదువుతారో, ఏ విద్యార్థులకి సమస్తం సాక్రిఫైస్ చేసి చదువుతారో, చాలామందికి ర్యాంకులు రాకపోవడం, ఫెయిల్ అవ్వడం, ఆ రకంగా జరిగిన తర్వాత కొంతమంది ఆత్మహత్య చేసుకోవడం కూడా జరుగుతుంది. సో ఇంత దారుణాలకి ఇటువంటి ఈ పేపర్ లీక్ అనే మాఫియా తోడ్పడుతుందో బికాజ్ ఆఫ్ దీస్ ప్రైవేట్ సెక్టర్ వల్ల దాని బాధ్యులు ఎవరు? ముఖ్యంగా వ్యాపార ధోరణి, విద్యలో వ్యాపార ధోరణి అది ఉండకూడదు, ఈ కళాశాలలో వ్యాపార ధోరణి ఉండకూడదు అని గట్టిగా చెప్పిన చిత్రం నా ఈ యూనివర్సిటీ. ది సేమ్ టైం కళాశాలల నుండి, యూనివర్సిటీల నుండి విద్యార్థులు బయటకు వచ్చిన తర్వాత ఉద్యోగాలకు వెళ్తారు. ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేస్తే, గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ మొత్తం మళ్ళా ప్రచారం చేస్తే, ప్రకటిస్తే అక్కడ కూడా మా కోచింగ్ సెంటర్లు చదివిన వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి అని అనిపించుకోవడం కోసం అక్కడ కూడా దే డూయింగ్ మాల్ ప్రాక్టీస్ లైక్ పేపర్ లీక్స్. అంతే ఒకరు చూసి రాసేయడం. రీసెంట్గా మీకు తెలుసు నీట్, ఎంబీబీఎస్ మొత్తం మీకు తెలుసు పిహెచ్డి ఎలా నీట్లో ఈ పేపర్ లీకేజ్ జరిగిందో. ఇట్స్ హ్యాపెండ్ ఇన్ గుజరాత్, ఇట్స్ హ్యాపెండ్ ఇన్ ఒరిస్సా, యూపీ, బిహార్, ఢిల్లీ, వాట్సాప్ ఎవ్రీవేర్. If paper leaks are going on like this, then what is the purpose of education? What is the purpose of education? చూసి రాసిన వాడు డాక్టర్ అయితే పేషెంట్ పోతాడా? చూసి రాసిన వాడు ఇంజనీర్ అయితే బ్రిడ్జి నిలబడుతుందా? చూసి రాసిన వాడు అధ్యాపకుడు అయితే విద్యార్థులకు జ్ఞానబోధ వస్తుందా? జ్ఞానం ఈ విశ్వానికి వెలుగుచ్చేది. అలాంటి జ్ఞానం అంధకారం అయిపోతుంది. అలా అంధకారం కాకూడదు. ది స్టూడెంట్స్ దే ఆర్ ది బెటర్స్ ఆఫ్ ద సొసైటీ, ద నేషన్ అండ్ ద యూనివర్స్. ఈ మానవ వనరుల శక్తి ఈ విశ్వానికి ఉపయోగపడాలంటే, ఈ అంధకారం పోవాలంటే, వెలుగు నింపాలంటే ఈ కాపీయింగ్ ఉండకూడదు. కాపీయింగ్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ థింగ్. బ్యాన్. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా జపాన్లో ఉన్న నాగసాకి హీరోషిమా చేసినటువంటి ఆటం బాంబుల కంటే, హైడ్రోజన్ బాంబుల కంటే, టార్నాడోల కంటే, సునామీల కంటే ద మోస్ట్ డేంజరస్ థింగ్ ఇస్ కాపీయింగ్. సో ఆ కాపీయింగ్ ఉండకూడదు, ఈ పేపర్ లీకేజ్ ఉండకూడదు. అలా ఉండాలంటే ఈ ప్రైవేట్ మాఫియా కబంధ హస్తాల్లో విద్య కూరుకుపోకూడదు. విద్యని వైద్యని జాతీయం చేయాలి, ప్రభుత్వ విద్యారంగం బలోపేతం చేయాలి అని బలంగా చెప్పిన చిత్రం నా ఈ యూనివర్సిటీ పేపర్ లీక్. దీనికి ముఖ్యంగా హరగోపాల్ సార్, లక్ష్మణన్ సార్, వాళ్ళు విద్యా పరిరక్షణ పోరాట సమితి పెట్టి అమోఘంగా దే ప్లేడ్ వెరీ బిగ్ రోల్. వాళ్ళు ఏం చెప్పారో అదే నా సినిమా. ఈ సినిమా యూనివర్సిటీ పేపర్ లీక్ కాబట్టి, విద్యకు సంబంధించింది కాబట్టి నేను ప్రొఫెసర్ కాసిం గారిని, హరగోపాల్ గారిని, లక్ష్మణ్ గారిని, ఇద్దరిని విద్యార్థి నాయకులందరినీ కలిసి
సార్ నా సినిమా చూడండి అది వారందరిని ఆహ్వానించి నేను ప్రసాద్ ల్యాబ్లో సినిమా వేయడం ఈ ప్రొఫెసర్లందరికీ పెద్దలందరికీ విద్యార్థి నాయకులందరికీ వాళ్ళందరూ నా సినిమాని మెచ్చుకోవడం కాదు, మీరు నమ్మండి. ఈ వేళ సభ పెట్టడానికి కారణం కాశం గారు, నారాయణమూర్తి గారు. మీరు చాలా మంచి సినిమా తీశారు, దీనికి ప్రచారం కావాలి. కాబట్టి హరగోపాల్ సార్ని, లక్ష్మణారాయణ సార్ని, విద్యార్థి నాయకులందరినీ పిలుద్దాం, మనం ప్రెసిడెంట్ పెడదాం, ప్రచారం అవుతుంది, అందరూ చూడాలి. ప్రచారంపై మౌత్ రెస్పెక్ట్ అయితే సినిమా బాగుంటే అదే జనం వస్తారు అని దానికి పూనుకున్న అధ్యక్షుడు శ్రీ కాశం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, నేను విజ్ఞప్తి చేసిన వెంటనే ఈ సభకు విచ్చేసినంత బ్రహ్మాండంగా నా సినిమా గురించి చెప్పినటువంటి పెద్దలు శ్రీ హరగోపాల్ సార్కి, శ్రీ లక్ష్మీనారాయణ గారికి, ఆల్ విద్యార్థి నాయకులు, ప్రొఫెసర్లకి, మొత్తం మీ అందరికీ కూడా నేను వందనాలు చెప్తున్నానండి. ఇక్కడ చాలామంది విద్యార్థి నాయకులు మేము సినిమాని ఒక యజ్ఞంగా తీసుకుంటాం, మేము ప్రచారం చేస్తాం, మా వాళ్ళని చూడమంటాం అని చెప్పి గొప్ప భరోసా ఇచ్చారు. ధన్యవాదాలు ఈ విద్యార్థి నాయకులందరికీ. బికాస్ పూర్వం రోజుల్లో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఇచ్చే ఆస్తుపాస్తులు భూమో పుట్రో నగో నట్రో ఇచ్చేవారు. బట్ టుడే దే ఆర్ గివింగ్ ఓన్లీ ఎడ్యుకేషన్. అలాంటి తల్లిదండ్రులు సమస్తాన్ని వాళ్ళు ధారపోస్తున్నారు, త్యాగం చేస్తున్నారు. సమస్తాన్ని, కష్టాన్ని, సుఖాన్ని, సమస్తాన్ని కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం, ఆ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం, అలాంటి పిల్లల బంగారు భవిష్యత్తుపై వాళ్ళు ఎన్ని కళలు కన్నారో ఆ కళలు చాలా కళలైపోతున్నాయి. వాళ్ళపైన ఎన్ని ఆశలు పెట్టుకున్నారో ఆ ఆశలు అడియాశలు అయిపోతున్నాయి. అలా కాకుండా ఉండాలంటే, వాళ్ళ కన్న కళలు సాకారం కావాలంటే విద్యని, వైద్యని ప్రభుత్వం త్యాగం చేయాలి, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి అని బలంగా చెప్పిన సినిమా నా యూనివర్సిటీ పేపర్ లీక్. ఆగస్టు 22తో రిలీజ్ అవుతుందండి, దాన్ని చూడండి. ఇది కేవలం విద్యార్థుల సినిమా కాదు, ఇది తల్లిదండ్రుల సినిమా. విద్యార్థులు తల్లిదండ్రుల సినిమా కాదు, ఇది ఉపాధ్యాయుల సినిమా. విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సినిమా కాదు, ఇది మనందరి సినిమా. దిస్ ఆర్ ఫిలిం. ప్లీజ్ సీ. ఏమాత్రం బాగున్న పదమని చెప్పండి, చూడమని ఆదరించండి. నాకు ఇంకా ఇలా సినిమా తీయడానికి శక్తిని ప్రవహించండి. అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, యువతని విజ్ఞప్తి చేస్తున్నా, ముఖ్యంగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరందరూ కూడా ఇవాళ ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ పెరిగిపోతున్న దశలో, ఎకనామిజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ మొత్తం పెరిగిపోతుంది. ఈ ప్రపంచ కుగ్రామం అయిపోయింది. డెవలప్మెంట్ ఇలా దశలో మీరందరినీ ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరందరూ బ్రహ్మాండంగా ఇండివిజువల్ కెరీర్గా పెరిగి బాగా కష్టపడి బాగా సంపాదించి ఎవరికి హారం చేయకుండా కారు కొనుక్కోండి, ఇల్లు కొనుక్కోండి, బ్రహ్మాండంగా లైఫ్ని ఎంజాయ్ చేయండి. ది సేమ్ టైం ఎవరికి హారం చేయకండి. మీ బతుకు మీరు బతకండి, ఎవరికి హారం చేయకండి. చేతనైతే మంచి చేయండి, లేకపోతే మీ బతుకు మీరు బతకండి. అందుకే మిత్రులారా, మహాభారతంలో ఒక మాట చెప్పేసి నా స్పీచ్ని వదిలేస్తాను, నా పని చూసుకుంటాను. వ్యాస మహానుభావుడు మహాభారతం రచిస్తూ నేను రాస్తున్నప్పుడు, నేను చెప్తున్నప్పుడు దాంతో పాటు రాసే విధంగా నాకు ఒక వ్యక్తి కావాలి అని ఎత్తితే ఆయనకి విఘ్నేశ్వరుడు తారసించాడు. విఘ్నేశ్వరుడు చెప్తే ఎవరు రాయలేరు అనగా. సో వ్యాస మహానుభావుడు చెప్తూ ఉంటుంటే విఘ్నేశ్వరుడు రాయాలి. అప్పుడు విఘ్నేశ్వరుడు వ్యాస మహానుభావుడితో మాట చెప్తాడు, మహానుభావ మీరు చెప్పింది నేను రాస్తా, అయితే నేను రాస్తున్నప్పుడు నా కంఠం ఆగకూడదు. మీరు కన్నా చెప్తున్నప్పుడు నేను కంఠం ఆగిందనుకోండి, మీరు చెప్పడం ఆగుకున్నట్లు లెక్క, అప్పుడు నేను రాయడం మైనస్ అంటాడు ఆయన. నో, నేను చెప్తాను, నువ్వు రాయంటాడు ఆయన. సో వ్యాస మహానుభావుడు చెప్పడం, ఆయన రాయడం జరిగిన తర్వాత మహోన్నత గ్రంథం ఏమవుతుందో మహాభారతాన్ని, ఇంత మంచి గ్రంథాన్ని 3 ముక్కుల్లో చెప్తారా, 10 మందికి నేను తెలియపరుస్తాను అడిగిన విఘ్నేశ్వరుడు. 10 మందికి తెలియపరచండి. అప్పుడు ఆయన చెప్తాడు వ్యాస మహానుభావుడు, ఈ భూతలంలో ఏమి జరుగుతుందో అదే మహాభారతంలో ఉంది, ఈ భూతలంలో ఏం జరగదో అది మహాభారతంలో లేదు. మహాభారతంలో ఉన్నదల్లా ఒకటే, ఎవడైతే మంచి కార్యక్రమం చేసి సమాజానికి ఉపయోగపడతాడో, ఒక సంఘజీవిగా బతుకుతాడో వాడికి పుణ్యం వస్తుంది. ఎవడైతే సమాజాన్ని హానిపరుస్తూ, సమాజాన్ని దోచుకుంటూ పీడకుడిగా ఉంటాడో వాడికి పాపం వస్తుంది. కాబట్టి పుణ్యం రావాలంటే మంచిగా బతకండి అని చెప్తాడు ఆ మహానుభావుడు. కాబట్టి యు బీ లైక్ హ్యూమన్ బీయింగ్, యు బీ లైక్ బెస్ట్ హ్యూమన్ బీయింగ్. దట్ ఇస్ ఎనఫ్. అలాగా మిమ్మల్ని అందరూ నేను విజ్ఞప్తి చేసేటంటే మంచి మనుషులుగా బతకండి చాలు. బట్ నాకు సింపుల్గా కారు లేకుండా, ఇల్లు కట్టుకోకుండా, ఏం లేకుండా అలా ఉండకండి. మీ దండం పెడతా, ఆ చెప్పడం కోసం చెప్పా. నా బతుకు నేను బతుకుతున్నా, ఇప్పుడు నేను కావాలనుకుంటున్నా, అన్నీ నాకు వసతులు కావాలి, అన్ని వనరులు కావాలి. మీరందరూ మాత్రం కష్టపడండి, సంపాదించండి, నిజాయితీగా ఉండండి, మీ వనరులు సంపాదించుకోండి. ఆల్ ది బెస్ట్ మై ఫ్రెండ్స్, గుడ్ లక్. శీర్షికగా మామూలుగా పెద్ద పెద్ద సినిమాలు
చాలామందిని పిలిచి దాన్ని ప్రచారం చేసుకోవటం మీ అందరికీ తెలిసిందే. కానీ అతి సాధారణంగా జీవించే నారాయణమూర్తి గారు, అతి సాధారణంగా తన సినిమాను తీసి ప్రజలకు అందించే నారాయణమూర్తి గారు మీ అందరికీ తెలుసు. ఈ మధ్య ఒక మీడియా ఫ్రెండ్ ఆమె ఫోన్ చేసి అన్నది, సార్ ఈ రోజుల్లో కూడా నారాయణమూర్తి గారి లాంటి మనిషి ఉంటారా సార్, వారి కాళ్ళకు దండం పెట్టుకోవాలని ఉంది నాకు అని అన్నది ఆమె. కనుక అలాంటి మనిషి ఉంటారంటే సినిమా ఫీల్డ్లో పనిచేసి అలా ఉండటం అనేది నిజంగా అది గొప్పతనమే. కనుక నారాయణమూర్తి గారి వారు తీసిన ఈ సినిమాని విస్తృతంగా ప్రచారం కల్పించాలని మీ అందరూ కోరుకుంటూ, ఈ సమావేశానికి హాజరైన పెద్దలకి మిత్రులకి పేరు పేరున వందనాలు. ఈ పత్రిక సమావేశం ఇంతటితో ముగిసిందిగా ప్రకటిస్తున్నాను.